హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం రోజు వంటల్లో వాడే ఆయిల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలామంది చాలా ఆయిల్స్ వాడుతూ ఉంటారు, ఇంకొంతమంది కొన్ని రకాల ఆయిల్స్ కలిపి వాడుతూ ఉంటారు. అంటే 2, 3 లేదా ఇంకా ఎక్కువ రకాల ఆయిల్స్ మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. మరి ఇది మంచిదేనా? ఏ ఆయిల్ వాడితే మంచిది, ఏ ఆయిల్ వాడితే మంచిది కాదు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మనం జనరల్గా వంటల్లో యూజ్ చేసేవి శనగ నూనె, పామ్ ఆయిల్, నువ్వుల నూనె, దీన్నే మంచి నూనె అంటారు. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి నూనె, కాటన్ సీడ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ముందుగా మనం పామ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బయట దొరికే ఆహార పదార్థాలు ఎక్కువగా పామ్ ఆయిల్తోనే చేస్తూ ఉంటారు కాబట్టి జనరల్గా పామ్ ఆయిల్ మంచిది కాదు అని అంటూ ఉండడం మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఇది మంచిదో కాదో చూద్దాం. ముందు దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి యూజ్ అవుతాయి. వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. యాంటీ ఏజింగ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మన బాడీలో మెటబాలిజంని పెంచి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మంచిది కాదు అని ఎందుకు అంటారు అంటే, ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకుంటున్నప్పుడు ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. హార్ట్ డిసీజెస్ ఉన్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేయండి, హార్ట్కి మంచిది అని వింటూ ఉంటాం. ఎందుకు అంటే ఇందులో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. హార్ట్ హెల్త్కి మంచిది అన్నట్లుగా చెప్తారు. హై బీపీని తగ్గిస్తుంది. అయితే వేరే ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువసార్లు హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇందులో టాక్సిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇది ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ కొబ్బరి నూనె గురించి తెలుసుకుందాం. ఇందులో వైటమిన్ కే, ఏ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ అనేవి స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఎల్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి. హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. ఈ కోకోనట్ ఆయిల్ స్మోక్ పాయింట్ అనేది లో. ఈ ఆయిల్ని సాలడ్ డ్రెస్సింగ్కి ఆర్ లో హీట్ కుకింగ్ డిషెస్లో లేదా కంప్లీటెడ్ డిషెస్కి ఫినిషింగ్ ఆయిల్ లాగా యూజ్ చేయొచ్చు తప్ప డీప్ ఫ్రైస్కి లేదా హై టెంపరేచర్స్లో కుక్ చేయడానికి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ కాటన్ సీడ్ ఆయిల్ అంటే పత్తి గింజల నూనె. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేవి అండ్ వైటమిన్ ఈ అనేది స్కిన్ హెల్త్కి యూజ్ అవుతాయి. దీని యొక్క హై స్మోక్ పాయింట్ వల్ల డీప్ ఫ్రైస్కి హై టెంపరేచర్స్లో కుక్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. అయితే అన్రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్ని యూజ్ చేసినప్పుడు ఇందులో గాసిపాల్ అనే టాక్సిన్ ఉంటుంది. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కాటన్ ఫార్మింగ్లో పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాటి సీడ్స్లో ఈ పెస్టిసైడ్స్ రిమైన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో వైటమిన్ ఈ అనేది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ బీపీకి మెడిసిన్స్ యూజ్ చేసే వారికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ మిగిలిన ఆయిల్స్తో కంపేర్ చేస్తే 15 to 20% తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి క్యాన్సర్కి కారణమవుతాయి. అంతేకాకుండా బ్లడ్లో ఉన్న కాల్షియం లెవెల్స్ని కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ని డాక్టర్ అడ్వైస్తో మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళలో హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అండ్ ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ సమ్ క్యాన్సర్స్ అండ్ డిమెన్షియా లాంటి వాటిని తగ్గిస్తాయి. అయితే ఈ ఆయిల్ షుగర్ లెవెల్స్ని, బీపీని తగ్గిస్తుంది. రెగ్యులర్గా అండ్ హై అమౌంట్స్లో తీసుకుంటున్నప్పుడు బీపీ అండ్ షుగర్ లెవెల్స్ని ఎప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే మంచిది. అండ్ కొంతమందికి ఈ ఆయిల్ వలన స్కిన్ ఎలర్జీ, ర్యాషెస్, యాక్నే లాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ బాలింతలు దీన్ని యూజ్ చేసే ముందు డాక్టర్ అడ్వైజ్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ శనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది. ఇది గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్కి బెనిఫిట్ చేస్తుంది. అండ్ దీని హై స్మోక్ పాయింట్ వల్ల డీప్ ఫ్రైస్ అండ్ హై టెంపరేచర్స్లో కుక్ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. ఇందులో ఉండే వైటమిన్ ఈ క్యాన్సర్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ని, షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ తగ్గిస్తుంది. అయితే ఈ ఆయిల్ మోడరేట్గా తీసుకోవడం మంచిది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ శనగ నూనె రీయూజ్ చేసిన ప్రతిసారి తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది. క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి రీయూజ్ అనేది చేయకూడదు.
నెక్స్ట్ నువ్వుల నూనె, దీన్ని మంచి నూనె అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, సన్ డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ బోన్ హెల్త్కి కూడా మంచిది. అయితే డీప్ ఫ్రైస్కి ఈ నువ్వుల నూనెను వాడకపోవడమే మంచిది. అండ్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్రెడీ డయాబెటీస్ కానీ హై బీపీ కానీ ఉన్న వాళ్ళు డాక్టర్ అడ్వైస్తో దీన్ని తీసుకోవాలి. సో ఇప్పుడు కొంతమంది 2, 3 లేదా ఇంకా ఎక్కువ ఆయిల్స్ మిక్స్ చేసి యూజ్ చేస్తారు. సో ఇది మంచిదేనా అంటే దీనివల్ల ఒక్కొక్కసారి ఆయిల్ ప్రాపర్టీస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అయితే ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ అండ్ స్మోక్ పాయింట్స్ని చెక్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మంచిది. దీనికన్నా కూడా అన్ని ఆయిల్స్ మిక్స్ చేసి కాకుండా మన బాడీ నీడ్స్కి తగ్గట్టుగా, సీజన్స్కి తగ్గట్టుగా ఆయిల్స్ మార్చి వాడుకుంటూ ఉంటే మంచిది. సో అందరూ చాలా హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు కదా, బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి, లైఫ్ని హెల్తీగా ఉంచుకోవడానికి. అయితే అన్నిటికన్నా బెస్ట్ టిప్ ఏంటి అంటే బయట ఫుడ్ తినకపోవడం. వినడానికి సిల్లీగా అనిపిస్తుంది కానీ బయట ఫుడ్ తినకపోవడం వలన చాలా వరకు డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మనం డైలీ వంటల్లో యూజ్ చేసే ఆయిల్స్ గురించి. సో మీకు తగ్గట్లుగా వీటిని మీ డైట్లో యాడ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.